మంచినీళ్ళ. నాకు తెలుసు మీరు చాలా బాధపడుతున్నారని. మీ మనసుకు చాలా పెద్ద దెబ్బే తగిలింది. అదంతా నాకు తెలుసు. మీరు ఇంతకాలంగా గంగని అందరికంటే ఎక్కువగా ప్రేమించారు. నేను మీ మొహం చూసి అది అర్థం చేసుకోగలను. కానీ నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. అసలు ఇదంతా ఎలా జరిగిందా అని, ఎందుకు జరిగిందా అని. మనందరికీ తెలుసు గంగ చిన్ననాటి నుంచి కేవలం సాగర్నే ప్రేమిస్తూ వచ్చింది. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగినట్టు? ఇవ్వాల్టి నుంచి ఇంట్లో తన పేరు ఎవరు ఎత్తకూడదు. తను సాగర్ని ప్రేమిస్తుందని నేను కూడా అనుకుంటూనే వచ్చాను. కానీ నేను అనుకున్నది తప్పని తను రుజువు చేసింది. నిజాయితీకి, విశ్వాసానికి, సత్యమని దానికి ఎలాంటి విలువ లేదని తను నిరూపించేసింది. ఇవన్నీ తన దృష్టిలో వ్యర్థం. వీటికి ఏమాత్రం అర్థం అనేది లేదు. నాది పొరపాటు నిరూపించింది మాధవి. నిన్ను కూడా తప్పని రుజువు చేసింది. సాగర్ది కూడా తప్పనిపించేలా చేసింది. మా అబ్బాయిని చాలా ఘోరంగా మోసం చేసింది. ఈ కుటుంబం అంటే తనకి లెక్కే లేదు. ఇకపై ఈ ఇంట్లో తనకి ఎలాంటి స్థానం లేదు. ఎంత పని చేసావు గంగా, భగవంతుడా. అమ్మగారు, ఆ పిల్ల అంత ఘోరం చేసిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అయినా మీరంతా ఆ పిల్లకి ఏం తక్కువ చేశారని? కన్న బిడ్డలా పెంచారు, ముద్దు చేశారు. అందుకది అది మీ కుటుంబం పరువుని మట్టిపాలు చేసింది. మీరు మళ్ళీ మొహం ఎత్తుకోలేకుండా చేసిందది. మీరు చాలా అదృష్టవంతులు అమ్మగారు. నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు. అందుకే ఆ పిల్ల మండపంలోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అలా జరుగుండకపోతే అప్పుడేం జరిగేదో మీకు తెలుసా? ఈ చతుర్వేదుల కుటుంబం జీవితాంతం ఎవరు చేసిన పాపని మోయవలసి వచ్చేది. ఓరి దేవుడా, ఎలాంటి పెద్ద కప్పులు చెప్పేదో ఆ పిల్ల. ఇంత చిన్న వయసులోనే. మరి గంగ చెప్పిన మాటే నిజమైందంటే అప్పుడు కూడా మీరు అలాగే అనేవారా? ప్రదీప్, గంగ నిజం చెప్పడమా? లేదు ప్రదీప్, గంగ కేవలం అబద్ధమే. గంగ ఎప్పుడు అబద్ధం చెప్పదు. నాకు ఆ విషయంలో పూర్తి నమ్మకం ఉంది. తను గనక ఆ బిడ్డ సాగర్ బిడ్డనని అంటుందంటే తను చెప్పేది నిజం. అంటే ఏమిటి నీ ఉద్దేశం? చిన్న అబద్ధం చెప్తున్నాడనేనా? తనెందుకు అబద్ధం చెప్తాడు? తను ఎప్పుడు ఆ పిల్లకే సాయం చేశాడు. ఆ పిల్ల కోసమే అందరితో పోరాడుతూ వచ్చాడు. తను కుటుంబంలో మీ నాన్నతో, నాతో ఎప్పుడు పోరాడేవాడు ఆ పిల్ల కోసమే. అలాంటివాడు తనెందుకు అబద్ధం చెప్తాడు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.